తెలంగాణలో బోనాల సందడి కొనసాగుతోంది. గోల్కొండ జగదాంబిక అమ్మవారికి తొలి బోనం సమర్పించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో చేరుకుంటున్నారు. అక్కడ ఏర్పాట్లకు సంబంధించి ప్రస్తుతం భక్తజన సందోహానికి సంబంధించి అప్డేట్ లైవ్ లో మా కరెస్పాండెంట్ సింధు అందిస్తారు. సింధు, చెప్పండి, గోల్కొండలో తొలి బోనం అమ్మవారికి సమర్పించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో వస్తున్నారు. ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఎలా ఉంది? భక్తజన సందోహం ఏమంటున్నారు? ఆషాఢ మాసం వచ్చిందంటే బోనాల సందడి మొదలైంది. ఇక ప్రజెంట్ అయితే మనం గోల్కొండ కోటలో ఉన్నాము. గోల్కొండలో అయితే ఫస్ట్ నజర్ బోనం గురువారం స్టార్ట్ అయిపోయిందని చెప్పాలి. ఇక అక్కడి నుంచి బోనాలు అమ్మవారికి సమర్పించుకుంటారు భక్తులు. ఇక భాగ్యనగరమే కాదు, తెలంగాణ వ్యాప్తంగా పల్లెల్లో కూడా మహిళలు అమ్మవారికి బోనాలు సమర్పించుకుంటారు ఈ ఆషాఢ మాసంలో. ఇక ప్రజెంట్ అయితే మనం గోల్కొండ కోటలో ఉన్నాము. ఈ గోల్కొండ కోటలో అయితే అమ్మవారికి బోనాలు సమర్పించుకుంటున్నారు భక్తులు. ప్రజెంట్ అయితే భక్తుల రద్దీ ఎక్కువ లేకపోయినా ఇంకా సాయంత్రం కాలానికి వచ్చేసరికి రద్దీ ఇంకా పెరిగే ఛాన్స్ ఉంటుంది. ఇక్కడే మహిళలు అమ్మవారికి ప్రత్యేకంగా మొక్కులు చెల్లించుకునేందుకు బోనాన్ని ఇక్కడే తయారు చేసుకుంటున్నారు. ఆ బోనాన్ని ఒక బిందెలో అలంకరించి ఆ అమ్మవారికి అందులోనే వండేసి బోనాన్ని అయితే సమర్పించుకోవడం జరుగుతుంది. మొక్కులు తీర్చుకున్న తర్వాత కూడా ఇక్కడే వారు అన్నం వండుకోవడానికి కుటుంబం వాళ్ళు మొత్తం కలిసి ఇక్కడే ఆ ప్రసాదాన్ని తినడానికి కూడా చాలా మంది ఏర్పాట్లు అయితే చేసుకున్నారని చెప్పొచ్చు. ఇక గవర్నమెంట్ కూడా ప్రత్యేకమైన ఏర్పాట్లు చేసింది. ఇక పోలీస్ వాళ్ళు కావచ్చు, భక్తులకు ఎలాంటి ఆటంకాలు కలగకుండా ఎప్పటికప్పుడు వారికి భక్తులకి సహాయంగా చూస్తున్నారనే చెప్పాలి. ఇక గోల్కొండ నుంచి ఎంటర్ అయిన తర్వాత ఇక్కడ నాగమ్మ దేవతకి పూజించిన తర్వాత అమ్మవారికి బోనాన్ని అయితే తీసుకెళ్తున్నారు. ఇక్కడ చూడొచ్చు మనం ఇక్కడ పరిస్థితి. అమ్మవారికి ఇక్కడ నాగదేవత ఈ చెట్టు కింద ఉన్నారు. ఇక్కడ అమ్మవారికి భక్తులు ప్రత్యేకంగా కొబ్బరికాయలు, కుంకుమ, పసుపుతో పూజించి ఆ తర్వాత పైకి వెళ్ళి అమ్మవారికి బోనాన్ని అయితే సమర్పించుకుంటారు. ఇక పైన కూడా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేకమైన ఏర్పాట్లు అయితే చేశారు. క్యూ లైన్లతో పాటు ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. ఇక్కడే అమ్మవారికి శాఖతో పాటు ప్రత్యేకంగా అన్ని ప్రసాదం తీసుకొచ్చి ఇక్కడ సమర్పించుకొని పైకి వెళ్తున్నారని చెప్పొచ్చు. ఇక భక్తులకి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా క్యూ లైన్లతో పాటు తాగునీటి సరఫరా, అట్లాగే టాయిలెట్స్ కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. ఎప్పటికప్పుడు ఇక అమ్మవారికి సంబంధించి సేవా ట్రస్ట్ మెంబర్స్ కూడా కావచ్చు, కొన్ని కమిటీలు ఉన్నాయి, వాళ్ళు కూడా ఇక్కడ భక్తులకు ఎలాంటి ఆటంకాలు కలగకుండా ఆ భక్తులకి సంబంధించి వాళ్ళకి ఎప్పటికప్పుడు సూచనలు చేస్తున్నారు. ఎటువైపు నుంచి వెళ్ళాలి, ఎటువైపు నుంచి బయటికి రావాలి అనేది కూడా చెప్తున్నారు. అమ్మవారికి సంబంధించి కానుకలు ఏవైనా ఉన్నా కూడా అవి ప్రత్యేకంగా బోనం కాకుండా కానుకలు సమర్పించుకోవడానికి కూడా ప్రత్యేకమైన హుండీని ఏర్పాటు చేశారు. ఇక్కడ భక్తుల రద్దీ అయితే కాస్త పెరుగుతుందని చెప్పొచ్చు. భక్తులతో పాటు శివసత్తులు కావచ్చు, సామాన్య జనాలు కూడా డప్పు మేళాలతో ఇంకా అమ్మవారి దగ్గరికి వెళ్తున్న పరిస్థితి మనం చూస్తున్నాము. ఇక్కడ ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చిన్న నుంచి పెద్ద వాళ్ళ దాకా కూడా ఎవరి ఇబ్బందులు పడకుండా భక్తులు అయితే వచ్చి వాళ్ళ మొక్కులు తీర్చుకుంటున్నారు. చిన్నపిల్లలు, ముఖ్యంగా మరి చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి అని కూడా పోలీసులు ఎప్పటికప్పుడు సూచనలు చేస్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. గోల్కొండలో ప్రత్యేకంగా ముందు రోజు నుంచి కూడా వచ్చి చాలా మంది అక్కడే భోజన వసతి కూడా ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు. సో వారికి సంబంధించి ఏర్పాట్లు ఎలా కొనసాగుతున్నాయి? అలాగే కొండపైకి వెళ్లేందుకు కూడా కొంతమందికి అవకాశం లేని వారి కోసం కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్టుగా తెలుస్తోంది. ఆ ఏర్పాట్లకు సంబంధించి వివరాలు ఏంటి? ప్రతిసారి మీరు బోనం సమర్పించుకుంటారా? ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? బాగున్నాయి. ఓకే, ఫ్యామిలీ అందరితో వచ్చారా? ఓకే, ఇంకొంతమందితో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాము. ఎక్కడి నుంచి వచ్చారమ్మా? లంగర్ హౌస్. ఓకే, ఎప్పుడు బోనం సమర్పించుకుంటారా మీరు? ఓకే, ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? చాలా బాగున్నాయి. చాలా బాగున్నాయి. ఓకే, అంటే గోల్కొండ అంటే మనకి నజర్ బోనం ఫస్ట్ ఇక్కడ నుంచే స్టార్ట్ అవుతుంది. అమ్మవారికి మీరు ఏ విధంగా మొక్కులు సమర్పించుకుంటున్నారు? ఇక్కడ ఎలా అనిపిస్తుంది? మన ఇష్టం అండి. వడిబియ్యము, కోడి, మేక, బోనము, అట్లా ఏదైనా. మేము వడిబియ్యము, కోడి 2 తీసుకొచ్చినాం. ఎలా అనిపించింది? అంటే సౌకర్యంగానే ఉంది? పైన కూడా అమ్మవారి దర్శనానికి ఏమైనా ఇబ్బందులు కలిగాయా? లేదండి, బాగుంది. అన్ని ఫెసిలిటీస్ చాలా బాగున్నాయి. ఓకే, థ్యాంక్ యూ అండి. ఓకే, చూసారు కదా, భక్తులు కూడా చాలా బాగా సహకరిస్తున్నారు. అలాగే పోలీసులు కూడా వారికి సహకరిస్తూ ఎప్పటికప్పుడు కట్టుదిట్టమైన చర్యలతో అమ్మవారి దర్శనానికి అయితే పంపిస్తున్నారు అని కూడా తెలియజేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ సింధు.